కీర్తన గ్రంథము 84 కీర్తన 3వ వచనం చూడండి. సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠంలోనే పిచ్చుకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవులకు బూటి స్థలము దొరికెను. చూసారా, ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు అండి? ఈ సాక్ష్యం ఎవరుతున్నారు? కోరాహు కుమారులు ఈ సాక్ష్యాన్ని ఈ ప్రపంచం చెప్తున్నారు. ఏమండి ఏమంటారు వాళ్ళు? సైన్యములకు అధిపతిగా యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠంలోనే పిచ్చులకు నివాసము దొరికింది. ఎందుకు దొరికింది అట్లకి చెప్పండి అమ్మా? పిచ్చుకులకి అక్కడికి ఎందుకు దొరికింది స్థలం? ఎక్కడ? బలిపీఠం అంటే ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో దేవుని సింహాసనం మధ్యన ఉంది, అవునా? బలిపీఠం అనగా దేవుడు నివసించు స్థలము, పరిశుద్ధ స్థలము. అక్కడ దొరికిందంటండి. నిజంగా అక్కడ ఎంత నెమ్మది ఉంటుందండి? మనకి ఎక్కడ ఉంటుంది నెమ్మది చెప్పండి? ఇక్కడ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ప్రార్థన చేసుకుని మనసారా ఆరాధిస్తే మనకు నెమ్మది ఉంటుంది. భూలోకంలో ఎక్కడ నెమ్మది ఉండదు. పిచ్చుకులకి అక్కడ స్థలం దొరికిందంట. ఎందుకు దొరికింది పిచ్చుకులకి స్థలం? పిచ్చుకులు చనిపోవడం, పరలోక రాజ్యానికి వెళ్ళడం, మళ్ళీ వాటిని బ్రతికించడం, దేవుడు తీసుకెళ్ళడం. అక్కడ ఏం చేస్తున్నాయి? ఇక్కడ ఎంత సంతోషంగా భూలోకంలో ఆహారం లేదని, బంధువులు లేరని, పంటలు పండించుకోవట్లేదని, కొట్లలో కూర్చోవట్లేదని, విత్తనాలు వేయట్లేదని, ఇవన్నీ చేతులు కానీ మాకు పడిపోయినదని ఆలోచన వాటికి లేదు. వాటికి ఒకటే ఆలోచన, మమ్మల్ని కలగజేసిన దేవుడు మమ్మల్ని పోషిస్తాడు. మేము చేయవలసిన పని ఏంటో తెలుసా? ఉదయాన్నే లేవగానే తెల్లవారుతుండగా మేము రెక్కల చోపులు పైకి వెళ్ళి మేము బ్రతుకున్నందుకు కిలకిల రావాలి కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించాలి. అదే మా కార్యం. ఆ కార్యం నువ్వు చేసేవనుకో, ఉదయాన్నే తెల్లవారుజామున 3వ జామున చేసేవనుకో, తప్పక దేవుడు నిన్ను అలా పెంచుతాడు, పోషిస్తాడు. అయితే అవి జీవించినంత కాలం కూడా ఒకరు వాటిని బాధ పెట్టారు తప్ప వేటగాళ్ళు బాధ పెట్టారు. అవునంగా చెప్పండి. అనేక మంది వేటాడే వాళ్ళు పిచ్చుకుని కూడా వేటాడి బాధ పెట్టారు తప్ప అవి భూలోకంలో ఎవరిని బాధ పెట్టారు. దేవుని స్తుతి. మరి ముఖ్యంగా ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడ ఆ స్థలమును ఏం చేశారు? జయధ్వనులతో, సంగీతములతో ఆ గృహాన్ని, గృహ యజమానుల మనుషులు కూడా సంతోషపరిచారు. దేవుని స్తోత్రం. భూలోకంలో జీవించినంత కాలం కూడా గాన ప్రతికాలంతో దేవుని స్తుతించి ఆరాధించి దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధ స్థలము, బలిపీఠమైనటువంటి మందిరములో దేవునికి భయపడుతూ, దేవుని మాటకు భయపడుతూ, దేవుని సన్నిధికి భయపడుతూ నిత్యము ఆరాధన చేసి, నిత్యము ప్రార్థన చేసే ఒక దీపస్తంభం వల్ల ఉన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ వెలిగింపబడతావు. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో వెలుగునిచ్చే ఒక మహావృక్షం వల్లే, దీపస్తంభం వల్ల దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేవునికి మహిమ కలుగుగా. భూలోకంలో పిచ్చుక అసలు హాని చేయలేదు. ఏదైనా ఉందా పక్షులంటే పిచ్చుకే. ఇంకా అర్థమవుతుందండి? మనుషులకి హాని చేయలేంది, మాయామర్మం లేనిది. ఇంకా అర్థమవుతుందండి? దేవుని మీద ఆధారపడేది పిచ్చుక. మిగతా కొన్ని ఉన్నాయి పక్షులు, కొన్ని హాని చేస్తాయి. గద్ద ఏం చేస్తుంది? కళ్ళు పొడుచు తింటుంది, గుడ్డోడి చేస్తుంది. మీరు మీకు అర్థమవుతుందండి? గద్ద ఏం చేస్తుంది? ముందు కళ్ళు పొడుస్తుంది. ముందు తెలుసా అండి? కాకి కూడా పొడుస్తుంది, మనుషుల్ని పొడుస్తుందా పొడదా? చాలా ఉన్నాయి. తన్నుతో కూడా కాలుతో కాకి పర్రమస్తుంది బుర్ర మీద. ఏమంటాయి? కాబట్టి దేవుని సందర్భంలో ఎవరికీ ఆలోచన చేయకుండా నాకు ఒక స్థలం ఉంది, ఆ స్థలం నేను చేరాలంటే భూమి మీద మనుషులు ఎవరి మీద ఆధారపడకూడదు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడే మనుషులకు ప్రేరేపణించి నాకు ఒక సర్వ సమృద్ధిని అనుగ్రహించగల సర్వశక్తి గల దేవుడిని కలిగి ఉన్నానని ఈ సృష్టిలో పిచ్చుక చిన్నదైనప్పుడు కూడా, చిన్నదానిగా అనిపించుకున్నప్పుడు కూడా, విలువ లేకపోయినప్పుడు కూడా, మృగరాజులు పక్షిరాజులు ఉన్నప్పుడు కూడా, రాజులకు నాకు అక్కర్లేదు కానీ జగమెరిగిన రాజా దేవుని సందులో ఆయన్ని నెరిగినుట, ఆయన సందర్భం మహిమపరచుట మాత్రమే నాకు కావాలని నిర్ణయం తీసుకుంది. దేవుని స్తోత్రం. ఈ లోకంలో విశ్వాసంగా జీవించిన ప్రతి వ్యక్తి కూడా ఈ లోకానుసారమైనటువంటి స్థితిగతులు ఏవి కూడా ఆధారపడడం, దేవుని మీద ఆధారపడి దేవుని సందర్భంలో యథార్థమైన హృదయం కలిగి, పవిత్ర హృదయం కలిగి, దేవుని సంధికి భయపడుతూ, దేవునికి భయపడుతూ, దేవుని మాటకు భయపడుతూ, దైవభక్తి కలిగి స్థితి వలె, పురుషుల వలె మీరు జీవించినప్పుడు ఒక దినం మీరు పరలోక రాజ్యంలో ఆయన బలిపీఠం వద్ద, ఆయన సింహాసనం వద్ద, ఆయన కుడి పార్శ్వమున మీ స్థలము దొరుకును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి.
కనుక దేవుని సన్నిధానంలో ఆయన అంటున్నాడు కదా, ఎవరికి స్థలం దొరికిందంట? మేము మహారాజులము, గ్రద్దరాజులము, ముక్కులేసి తిరుగుతాము, రెక్కల చాపు తిరుగుతాము, మాకు చాలా బలం ఉంది, డబ్బు బలం ఉంది, బంధు బలం ఉంది అని రెక్కల చాపు తిరిగే ఆ మృగరాజు కంటే స్థానం ఉంది ఇక్కడ? పులికి స్థానం ఉందా? సింహాన స్థానం ఉందా? ఏమండి, పక్షిరాజు గ్రద్ద అయినటువంటి గ్రద్దకి స్థానం ఉందా? రాబందుల స్థానం ఉందా? అతి చిన్నదైన పక్షుల్లో పిచ్చుకు మాత్రం స్థానము. వాటన్నిటికీ లోకంలో స్థానం ఉంటుంది, లోకంలో గొప్ప ఉంటుంది. మృగరాజులు ఎంటపడతారు. అయినను బలవంతమైన సర్పము సలిసీమల చేత సిక్కి చనిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత అటు విలువడదు. కానీ పిచ్చుకు మాత్రం చనిపోయిన తర్వాత కూడా దేవుడి సమయంలో ఒక స్థలము విలువ దొరికింది. కారణం ఏంటంటే ఆయన పిచ్చుకుని కూడా మర్చిపోయిన దేవుడు తన ప్రవర్తన బట్టి, తన ఆలోచన దాన్ని బట్టి, తన క్రియలను బట్టి ఎంత మాత్రం కూడా భయపడినట్టు. చాలామంది దెయ్యాలు కూడా భయపడతారు. కొంతమంది దెయ్యాలు కూడా భయపడకూడదు, దెయ్యాలు కూడా భయపడతారు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఇలాగే ఒక విషయం జ్ఞాపకం చేస్తాను మీకు. ఒక క్రైస్తవ స్త్రీ ఒక ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చి బాగా రెడీ అయ్యి, ఏమండి, బాగా రెడీ అయ్యి మంచి వస్త్రం ధరించుకుని మంచి చక్కగా రెడీ అయ్యి ఒక గొప్పవారి వివాహానికి వెళ్తుంది. ఫంక్షన్కి ఒక గొప్ప పేరున్నటువంటి ధనికుల వివాహానికి వెళ్తుంది. గొప్పగా వెళ్ళాలని తనకున్నంతలో కూడా అలంకరించుకుని చక్కగా అనేకులు, బా ఈ చీర ఎక్కడ కొన్నావు, ఇంత పెద్ద జడ ఎక్కడిది నీకు అని అడిగేటట్టుగా పెద్ద జడ వేసుకుని వెళ్ళిందంట. చాలామంది ఇప్పుడైతే పెద్ద పెద్ద జడలు లేవు. ఇప్పుడన్నీ ఇలాంటి పరిస్థితులను దేవుడు చూసి కట్ చేయించేస్తాడు జనాలు చేత కూడా. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళీ డబ్బిచ్చి మరిని ఈ పీక దగ్గర కట్ చేయించుకున్నారు. కట్ చేసుకుని మళ్ళీ ఇలా మలుచుకొని ఇలా వదిలేస్తున్నారు ఇంక జడ చేసుకోకుండా. కానీ గత కాలంలో అలా కాదు. జడగంటి నుండి జడగంటి సవరం కూడా ఉండేది. పెద్ద సవరం వేసుకుని ఆ జడగంటలు కట్టుకుని వాళ్ళు జడేసుకుని కింద వరకును ఆమె ఇలా ఇలా వెళ్తుంటే ఆ జడగంటలు ఇలా ఊగుతుంటే అదొక గొప్ప, వా ఎంత జడ. దాని మీద పాటలు కూడా ఉన్నాయి. వాళ్ళు జడ వేసుకుని అలాగే మనకు తెలియదు సినిమాల్లో. ఏమండి, గొప్పది. వాళ్ళు జడ వేసుకుని జడగంట వేసుకుని నగలు పెట్టుకుని మంచి విలువైనటువంటి షారీస్ కట్టుకుని నగలు పెట్టుకుంటే విలువ అనమాట. అలాగే ఒక ఆవిడ పెళ్ళిలోకి ఒక పెద్ద సవరం, ఆడికి ఆడుకున్నది కూతంతే పెద్ద సవరం కొనుక్కుని దాచుకుని, అప్పుడు సవరాలు కొనుక్కునేవాడు. కొనుక్కుని తక్కువైపోయాడు, ఉన్న సవరాలు తీసేస్తున్నాడు. దేవుని స్తోత్ర స్థితికి తీసుకొచ్చాడు దేవుడు. ఎవడు కొరికిని బాగా పొడవుగా వేసుకుని ఈ జడగంట కట్టుకుని పెళ్ళి వేసుకుని తిరుగుతుందంట. అలాగే తిరుగుతున్నప్పటికి బాగా అందరూ అడుగుతున్నారట, అబ్బా ఎంత బాగా రెడీ అయ్యావు, ఎంత మంచి గొప్ప జడ, ఎక్కడ కొన్నావు సవరం, అలాగే ఏదో చెప్పిపోతుంది గొప్పగా. ఈ క్రైస్తవుల పరిస్థితి ఎక్కడ మారిపోతుంది తెలుసా? క్రైస్తవుల పరిస్థితి దేవుడి సన్నిధిలో బాగానే ఉంటుంది, పాస్టర్ గారు అనుకున్నది బాగానే ఉంటుంది. బయట ఫంక్షన్కి వెళ్తారు చూడండి, అక్కడ మారిపోతుంది. అర్థమవుతుందా? అందరినీ పలకరించడం, అందరిందులో పులుముకోవడం, అది రాసుకోవడం, గొంతులు వేసేయడం, పందులు చుట్టూ తిరిగేయడం, పంతులు పిల్లకట్లు లాగడం, ఇవన్నీ మొదటి సీట్ అంతా కొడుతుంది. ఎందుకంటే అక్కడ ఎవరు ఉంటారు కదా, అక్కడ మన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. కానీ దేవుడు ఉన్న సంగతి మర్చిపోతారు. అలా మర్చిపోయినప్పుడు ఏం చేస్తారు? దేవుడు మర్చిపోయిన వ్యక్తికి, ఆ విశ్వాసకి దెయ్యం కార్యం చూపిస్తుంది కదా. మరి దేవుడు ఉన్నట్టు మర్చిపోతే దెయ్యం వద్ద రాదా? అమ్మా గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు ఏ స్థలానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉన్నాడు ఈ స్థలంలో. మనం చేసే ప్రతి చోట మాట్లాడే ప్రతి మాట మాట్లాడాలని భయించింది ఆయన కుటుంబం తిరిగిపోవద్దు. సరే, ఇలా జరుగుతున్న సమయంలో అందరూ మాట్లాడుతున్నప్పుడే ఏ ఏ అంటుందంట. ఎవరు? జడగంటేసుకున్నావు. ఏటీ ఇద్దరు అంటుంది, దీనికి పట్టుకుందని ఒక ఆవిడ పెద్దవాడు గమనించిందంట. సీపురు పట్టండి అని పిలిచిందంట. సీపురు పట్టుకొచ్చానంట. ఆ సీపురుతో పట్టా 4-5 వేసిందంట. నువ్వేం చేసినా నేను వెళ్ళా అంటుంది. ఏమంటుంది? నువ్వేం చేసినా నేను వెళ్ళనంటుంది. ఒకరు కొంతమంది ఆ బుట్లెటర్ ఈ బుట్లెటర్ పెట్టి రకరకాలుగా చేస్తారట. అయినా సరే వెళ్ళట్లేదట. చీపురుతో కుట్టారట, ఏంటి తలబెట్టుకు లాగారట. అయినా సరే ఓట్లు కట్టండి.
ఒక ఆవిడ బాగా కోపం వచ్చి, కొంచెం కోపం ఉన్న ఆవిడ గబగబ పరిగొచ్చి, నా సవిత పోతావే పోవే అని చుట్టూ లాగుతున్నాడు. అయినా నేను పోను అంటుందంట. ఆఖరిలో గుర్తొచ్చారట పాస్టర్ గారు. ఆఖరిలోనే గుర్తొస్తారు. బర్త్డే అంతా చేసుకున్న తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయాక రాట్లన్నీ వేసేసాక ముహూర్తాలు చేశాక అప్పుడు గుర్తొస్తారు పాస్టర్ గారు. ప్రార్థించడం రమ్మంటారు. ఏమండి అలా గుర్తొచ్చారండి ఎవరికి గారు పాస్టర్ గారు. ఇక్కడ ఈ ఊళ్ళో పాస్టర్ గారు ఉన్నారని ఆయన పిల్లరా అన్నారట ఎవరు. ఆయన నిలిపించుకొచ్చారట. ఆయన వచ్చిన తర్వాత ప్రార్థన చేసి, ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, స్తోత్రం 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 అని చెప్పి యేసు నామములో బొమ్మండి కనిపిస్తున్నాను పో అన్నాడు. నేను పోనండి పాస్టర్ గారు. వాళ్ళందరికీ ఏముంది, వాళ్ళందరికీ ఏమని చెప్పు, నేను పోనా, సీపురు తీద్దావా సీపురుతో మళ్ళీ నేను ఏమంటావా అని భయపెట్టింది. అన్ని సౌతంటే పెట్టి నువ్వే 10 మంది చదువుతున్నాను భయపడిన తనకే. పాస్టర్ గారిని ఏమంటుంది, పాస్టర్ గారు నేను పోనండి. ఎందుకు యేసు నామములో పొమ్మంటున్నాను కదా. ఈ దగ్గర నాది ఒకటి ఉందండి, అది ఇస్తే వెళ్తాం కదా తెల్లండి. ఈమె దగ్గర నా వస్తువు ఒకటి ఉంది, అది ఇస్తే వెళ్తానండి లేకపోతే వెళ్ళండి అంటుందండి. ఏమిటి ఈ వస్తువు ఉంటుంది ఏమిటో లేదా, ఏముందమ్మా ఇవి దగ్గర, ఏముంది ఏంటండి, ఎన్నో నెలల నుంచి ఎన్నో ఫంక్షన్లు చేసుకెళ్ళి పోసి కొట్టేస్తుందో అది వేసుకున్న సవరం నాదే, అది నాటాలే, అది ఇచ్చేస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళను. ఏమ్మా అర్జెంటుగా ఆ సవరం తొలగించిందమ్మా అన్నాడంటే దాన్ని ఇలా పీకరంటే దాంతో దాన్ని పిలికింది. అప్పుడు దాకా 7 మూరలు, ఇప్పుడు 6 మూర అయిపోయింది. ఆ జడలాగిగానే వెళ్ళిపోతానండి అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయకూడదు, ఫంక్షన్కి వెళ్తే అన్ని జనులు వస్తువులు తీసుకెళ్ళి తల్ల పెట్టుకోవడం, చనిపోయిన సవరాలు కొనుక్కోవడం, సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవడం, ఎంతవుందా వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడం. వాళ్ళు ఎవరి బట్టలు నిజంగా దైవజనుల బట్టలు, క్రైస్తవుల బట్టలు, తెలిసిన వారి బట్టలు, విశ్వాసం ఉన్న బట్టలు అయితే పర్లేదు. ఎక్కడ ఉందో తెలుసు మీకు దెయ్యం, చుట్టట్టుకి ఇలా మడత పెట్టి కూడా పుట్టగా లొంగదు, కానీ యేసు నామములో ప్రార్థన చేస్తే ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఎదుగు యేసుని డంపాలు కొట్టడానికి వెళ్ళకూడదు మనం. ఇలాగే ఏం చేస్తుంది, భక్తి కోల్పోతే భక్తిని తీసేస్తుంది. దేవుని బిడ్డ మీద దెయ్యం ఎక్కడ పెట్టి ఈ కార్యాలు చేయటువంటి వాళ్ళ ముందు అవమానం కదా. నిజంగా దేశ ప్రభుత్వం నమ్ముకుని ఉంటే దీని మీద దెయ్యం మీద పడుతుంది. ఓ సవరం పెట్టుకుని తిప్పేసిన పక్కన అంటానే, అప్పుడు అవమానం కదా. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి, దేవునికి తగినట్టుగా ఉండాలి. లేకపోతే నీకు వెళ్ళిన దగ్గర గొప్ప రావాలనుకున్న దగ్గర అవమానం వస్తుంది, కీర్తి రావాలనుకున్న దగ్గర అపకీర్తి వస్తుంది. దేవుని కనపరిచినప్పుడే నువ్వు కనపరచబడతావు. దేవుడి మాట దీవించింది కాక.